చాలా కాలం క్రితం సముద్రతీరంలోని పటారా అనే అందమైన పట్టణంలో నికోలస్ అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతను చాలా దయగల హృదయం ఉన్నవాడు. నికోలస్ తన చుట్టూ ఉన్న ప్రజల కష్టాలను చూసి బాధపడేవాడు. నికోలస్ తల్లిదండ్రులు అతనికి చాలా సంపదను వదిలివెళ్లారు. కాని నికోలస్ ఆ డబ్బుతో తన కోసం బొమ్మలు లేదా విలాసవంతమైన వస్తువులు కొనలేదు. బదులుగా ఆ సంపదను అవసరంలో ఉన్నవారికి పంచాలని నిర్ణయించుకున్నాడు. అదే పట్టణంలో బాసిలియస్ అనే ఒక పేద తండ్రి ఉండేవాడు. అతనికి 3 కుమార్తెలున్నారు. వారి దగ్గర తినడానికి సరైన ఆహారం కాని, పెళ్లిళ్లకు సరిపడా డబ్బు కాని లేదు. ఈ విషయం నికోలస్కు తెలిసింది. ఒక రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో నికోలస్ ఎవరికీ తెలియకుండా బాసిలియస్ ఇంటి దగ్గరకు వెళ్లాడు. తన ముఖాన్ని కప్పుకుని బంగారు నాణేలున్న ఒక చిన్న సంచిని కిటికీ గుండా లోపలికి విసిరాడు. మరుసటి రోజు ఉదయం బాసిలియస్ ఆ బంగారు సంచిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇది దేవుడు పంపిన కానుక అని అతను ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ బంగారంతో అతను తన పెద్ద కుమార్తెకు వివాహం చేశాడు.